హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. రేవంత్ రెడ్డికి ఇదే చివరి అవకాశం అంటున్న సుప్రీంకోర్టు. ఎస్, రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. ఆయన కానీ కోర్టుకు హాజరవ్వకపోతే మాత్రం తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోక తప్పదు, తీవ్రమైన శిక్ష ఎదుర్కోక తప్పదు. ఆయన సీఎంగా ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ సుప్రీంకోర్టు మాత్రం చాలా కఠినంగా చెప్పింది. సో దీని పరిస్థితి ఏంటో చూద్దాం. గతంలో ఇది ఇప్పుడు కేసు కాదు, గతంలో ఏదైతే ఓటుకు నోటు కేసు ఉందో ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వాయిదా పడిందనమాట. మరి 2 వారాలు ఎక్కువ టైం ఇచ్చారు. సో ఈ 2 వారాల టైమే ఆయనకి ఇక డెడ్ లైన్. ప్రస్తుతానికైతే సీఎంగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన ఆ టైం తెచ్చుకోగలిగాడు. మరి ఏమవుతుందో చూడాలి. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమందంటే, మొత్తానికి ఈ కేసుకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నిజానికి గతంలో ఈ కేసు ఎలా మొదలైంది అందరికీ తెలిసిందే. ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొత్తానికి గతంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ ఓటుకు నోటు అంటే ఒక్క ఓటుకి 50 లక్షలు అని చెప్పేసి వాళ్ళిద్దరూ బేరమాడుతున్న దృశ్యాలని సీక్రెట్గా కెమెరాలో బంధించడం, అది పెద్ద వైరల్ అయిపోయి అది రేవంత్ రెడ్డికి ఒక మచ్చగా మిగలడం, అది తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కేసు పెట్టి ఆ కేసు బాగా దుమారం రేగడం, ఇదంతా జరిగింది. సో అందులో ప్రధాన నిందితులుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద అనేక వాయిదాలు కేసు నడుస్తూ వచ్చింది, చాలా సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు అది తీవ్ర స్థాయికి దాల్చిందనమాట. ఇన్ని రోజులు ఎందుకు గడిచింది, ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన సీఎంగా ఉన్నారు, సో ఆయనకు రావడానికి టైం పడుతుంది కాబట్టి మాకు 2 వారాలు టైం ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. అయితే ఈ అడగటంలో కూడా వీళ్ళు చేసింది ఏంటంటే, ముఖ్యంగా బీఆర్ఎస్ ఏం చేసిందంటే, బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి ఈయన ఏం చేశారంటే, ఈయన హైదరాబాద్లో సీఎంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో ఈ హైదరాబాద్ నుంచి ఈ కేసును మధ్యప్రదేశ్ కానీ ఇట్లా తీసుకెళ్తే బాగుంటుంది, మధ్యప్రదేశ్ భోపాల్లో ఈ కేసు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది, అక్కడి హైకోర్టుకి అని చెప్పేసి వీళ్ళు అనడం జరిగింది. సో ఇట్లా దీన్ని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకురావడం వల్ల జరిగేది ఏంటంటే, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కేసు విచారణలో లేకుండా ఉంటుందని. అంతే కదా, మనం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. దేశంలో ప్రతి వ్యవస్థ కూడా ఎంతో కొంత భ్రష్టుపట్టుంది, ఎంతో కొంత లంచాలకి, కరప్షన్కి పరిమితమైంది. సో అందులో ఈ జ్యుడిషియల్ వ్యవస్థ కూడా తక్కువేం తినలేదు. దీని మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ ముడుపులకు అమ్ముడుపోయి తీర్పులు చెప్పిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. సో ఇలాంటివి ఎన్నో చూసాం. ఆ విధంగా ప్రభుత్వాలు ఈ తమకు నచ్చిన వాళ్ళని జడ్జిలుగా నియమించుకుంటుంటారు హైకోర్టుల్లో, వాళ్ళు తీర్పులు ఇస్తుంటారు. ఇప్పుడు గతంలో ఏపీలో కూడా హైకోర్టు జడ్జిని మార్చాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు వాదించడము, కానీ మార్చకపోవడం, ఇవన్నీ చాలా జరిగాయి. అలాగే జగన్ కేసులో కూడా ఈ హైకోర్టు జడ్జి విషయాలు వినకపోవడము, ఎలాగైనా జడ్జిని మార్చండి అని వాళ్ళు పిటిషన్లు వేయడం, ఇట్లా చాలా జరిగింది. ఎందుకు జరుగుతుంది అంటే, వీళ్ళు ఏదో ఒక పార్టీకి కొమ్ముగా వస్తున్నారేమో, ప్రభుత్వానికి మద్దతుగా వీళ్ళు వాదిస్తూ వస్తున్నారేమో అని చెప్పేసి డౌట్ తోటి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రామమందిరం కేసులో తీర్పిచ్చిన జడ్జి కావచ్చు, అలాగే కొన్ని మాన్యుమెంటల్ తీర్ప్స్ ఎవరైతే ఇచ్చారో, కొన్ని ఐకానిక్ తీర్పులు, ఈ తీర్పులు ఇచ్చిన వాళ్ళు, ఈ జడ్జిమెంట్లు ఇచ్చిన జడ్జెస్ ఏకంగా పార్లమెంట్లో రాజ్యసభ సభ్యత్వం తీసుకొని అక్కడ కూర్చున్నారు. దేశంలోనే అత్యున్నతమైన స్వతంత్ర వ్యవస్థ కలిగిన ఈ పదవిని అనుభవించిన సుప్రీంకోర్టు జడ్జిలు కూడా తర్వాత వాళ్ళు అక్కడ నుంచి దిగిపోయి ఒక పార్లమెంటు పదవిని ఏదో రకంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ నుంచి దక్కించుకొని పోయి అక్కడ ఒక 400 మంది లేదా 300 మంది ఎంపీల్లో ఒకానొక ఎంపీగా కూర్చుంటున్నారు. ఎందుకు ఇంత దుస్థితి వీళ్ళకి అనే క్వశ్చన్ వస్తుందన్నమాట. అంటే నిజంగా ఇది క్విట్ ప్రోకో లాగా ఏదో ఆశించి వీళ్ళు తీర్పులు చెప్పారా అన్న క్వశ్చన్ కూడా బయలుదేరింది. దీని మీద అనేక విమర్శలు జర్నలిస్టులు చేశారు. కానీ దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు దీనికి ఆన్సర్ చెప్పాలి, ఎవరు చెప్పరు. ప్రభుత్వము చెప్పదు, ఈ పదవులు తీసుకున్న జడ్జిలు చెప్పరు, ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడరు. సో ఇది మన దేశంలో ఉన్న పరిస్థితి. సుప్రీంకోర్టు జడ్జిలకే ఇలా ఉంటే ఇంకా హైకోర్టు జడ్జిల పరిస్థితి ఏంటి, సివిల్ కోర్టుల జడ్జిల పరిస్థితి ఏంటి, ఇట్లా ఇది చూసుకుంటే చాలా ఉందన్నమాట. అయితే ఇది కేవలం న్యాయ వ్యవస్థ గురించిన ఆరోపణ కాదు, కానీ అన్ని వ్యవస్థల్లోనూ ఇలాగే ఉంది. సో ప్రతి వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అయితే ఇక్కడ చేసిన వ్యాఖ్య ఏంటంటే, ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి ఈ కేసుని వేరే భోపాల్లో కానీ ఇస్తే అక్కడ జడ్జిలను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కాబట్టి ఆ కేసుకు తీర్పు నిజాయితీగా, నిష్పక్షపాతంగా వస్తుంది అనేది ఈ బీఆర్ఎస్ నాయకుల ఆలోచన. ఎందుకంటే ఇది వాళ్ళకి ప్రతిష్టాత్మకమైంది. ఏదో ఒక విధంగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే టార్గెట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది అవసరం. అయితే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళు కూడా గట్టిగానే ఇరుక్కున్నారు. నిజానికి ఇదంతా ఎలా తెలిసింది, వీళ్ళ సీక్రెట్గా వీడియో తీయడం కూడా ఒక కేసుగా పరిణమించింది. తర్వాత సీక్రెట్గా ఫోన్ ట్యాపింగ్లు చేయడాలు, అలాగే డీజీపీలు అట్లాగే ఎస్పీలు కూడా సస్పెండ్ అవ్వడాలు, ఇవన్నీ చూసాం మనం. ఇవన్నీ కూడా కేసే అయింది బీఆర్ఎస్కి. సో వాళ్ళు ఆ కేసులో ఇరుక్కున్నారు కాబట్టి సో ఈయనని ఈ కేసులో మరింతగా ముందుకు తీసుకెళ్లాలనేది వీళ్ళ ఆలోచన. సో ప్రతిపక్షం ఈ విధంగా పనిచేస్తూ వెళ్తుంది. అట్లాగే రేవంత్ రెడ్డి కూడా ఆయన టైం అడగడం జరిగింది. సో ఆయనకు టైం ఇచ్చింది కూడా బిఆర్ గవాయ్, అలాగే జస్టిస్ విశ్వనాథ్.
సో వీళ్ళిద్దరు జస్టిస్లు కూడా వాళ్ళకి ఇంకా మరో 2 వీక్స్ వాయిదా వేశారు. అయితే బీఆర్ఎస్ నాయకులు కూడా కొంత టైం అడగడం జరిగింది. గవర్నమెంట్ వేసిన పిటిషన్కి వీళ్ళు కూడా రీజాయింటింగ్ పిటిషన్ వేయడానికి వీళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇదంతా జరుగుతూ వస్తుంది. అయితే చంద్రబాబుకు కూడా మూడింది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఆయన కూడా నిందితుడే కాబట్టి ఆయనకు కూడా శిక్ష తప్పదు అన్నారు. అయితే వీళ్ళిద్దరు సీఎంలు, 2 రాష్ట్రాల సీఎంలు, పైగా సెంట్రల్ గవర్నమెంట్లో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడు చంద్రబాబు గారు. సో ఇప్పుడైతే వీళ్ళ మీద తీర్పులు వచ్చి ఇప్పుడైతే వీళ్ళకు శిక్షలు పడే పరిస్థితి అయితే కనపడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్ది కూడా అలాగే అయింది కదా. ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులు కూడా ఆయన కేసు వాయిదాలకు హాజరైంది లేదు. 5 ఏళ్ల పాటు కేవలం బెయిల్ మీదనే బయట ఉన్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకా తప్పదు, ఆయన హాజరవ్వాల్సిన పరిస్థితులు అయితే వచ్చేసాయి. అయితే ఎందుకు హాజరవ్వలేకపోయాడు అనేది అందరూ ఊహించిందే. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు, హాజరవ్వలేదు అనేది ఇక్కడ ఆన్సర్. సో దీనికి కూడా అలాగే జరగచ్చు. ఈ 2 వారాల తర్వాత మరి సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు.